హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ యాస్పిరెంట్కి స్వాగతం. ఈ వీడియోలో వచ్చేసరికి నా పిఎన్ఎల్ లెజర్ అయితే చూపిస్తాను. ఐ థింక్ నేను జనవరిలో ఆ టైంలో పిఎన్ఎల్ పోస్ట్ చేస్తాను, ఫుల్ లెంత్ వీడియో. దాని తర్వాత నేను షార్ట్ వీడియోలో అప్డేట్ చేస్తూ వచ్చాను. పిఎన్ఎల్ సపరేట్గా పిఎన్ఎల్లో పోస్ట్ చేయలేదు, అంటే బిజీగా ఉండడం సంథింగ్ అనే వీడియోస్ చేయలేదు. కానీ దాని తర్వాత మే పిఎన్ఎల్ వచ్చేసరికి నేను షార్ట్ వీడియోలో అప్డేట్ చేశాను. క్లోజ్ టు 7 lakhs 10 lakhs అనుకుంటా ఎంతో అప్డేట్ చేశాను. దాని తర్వాత జూన్ జూలై ఆగస్ట్ 3 months అప్డేట్ చేయలేదు. ఇప్పుడు ఆ 3 months పిఎన్ఎల్ ఎంతైతే వచ్చిందో మొత్తం నేను అప్డేట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ మీకు తెలుసు, నేను ప్రో ట్రేడింగ్ చేస్తున్నాను అని చెప్పేసి. నా జర్నీ అంటే నా రెగ్యులర్గా నా కంటెంట్ వాచ్ చేస్తుంటే నేను నా జర్నీ ఎలా ఉందని చెప్పేసి నేను ప్రోపా అకౌంట్లో చేస్తున్నాను. కాబట్టి నేను లైక్ ఏమంటారు, వెరిఫైడ్ పిఎన్ఎల్ కానీ అలా నేను చూపించలేను. ప్రో ట్రేడింగ్ అని డిఫరెంట్ అండి, రీటైల్ ట్రేడింగ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే పిఎన్ఎల్ అంతా ఒకటైనా కూడా మనం బ్రోకర్ అకౌంట్ ట్రేడ్ చేసేది అయితే ఉంటుంది ఈ ప్రో అకౌంట్లో. ఈ థింగ్ డిఫరెంట్ అనుకోండి, ఓకేనా. కాబట్టి నేను నాది ఇప్పుడు రీటైల్లో అసలు ఎటువంటి ట్రేడింగ్ లేదు, ఓవరాల్గా మొత్తం ప్రోనే. ప్రో అంటే ప్రొప్రైటరీ అకౌంట్ అనమాట. ప్రో అంటే ప్రో అంటారు, క్లయింట్ అంటే రీటైల్ అంటారు అనమాట. యాక్చువల్గా ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు కూడా మనకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, ఓకేనా. నేను చేసి వచ్చేసరికి ప్రజెంట్ ఆల్గో యూజ్ చేస్తున్నాను. దానికి ప్రీవియస్గా ఐ థింక్ మే జూన్ జూలై ఆగస్ట్ కూడా స్టాక్స్ యూజ్ చేస్తున్నాను. దాంతోపాటు ఇప్పుడు సెప్టెంబర్ నుంచి ఇంకొక ఆల్గో సాఫ్ట్వేర్ కూడా యూజ్ చేస్తున్నాను. మొత్తం అయితే నేను వీడియోలో అప్డేట్ చేస్తాను, ఓకేనా. ఫస్ట్ పిఎన్ఎల్ అయితే చూపిస్తాను ఇప్పుడు. ఓకే, నేను వీడియోస్ చేసి కూడా చాలా రోజులు అయితే అవుతుంది. 2 months బ్యాక్ చేశాను నా హెడ్జింగ్ స్ట్రాటజీ అని చెప్పేసి. దాని తర్వాత వీడియో చేయలేదు. ప్రాఫిట్స్ 2 సంథింగ్ చేశాను. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అప్పుడు 10 lakhs ప్రాఫిట్ అనుకోండి, 3 months కలిసి. ఓకే, దాని తర్వాత ప్రాఫిట్ చాలా ఎక్కువ వచ్చింది అనుకోండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఓకే నా లెటర్ చూపిస్తాను. ఇక్కడ వచ్చేసరికి అసాపురం జగదీష్ నా లెటరే DLL 3307. ఓకే, చూడండి ఇంకొక లెటర్ ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసరికి నా ఓవరాల్గా మార్చ్ 23 నుంచి క్లోజ్ టు ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఓవరాల్గా ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక ఓకే మ్యాక్సిమం అంటే మినిమం కాదు, మనకు కావాల్సింది యావరేజ్ సమ్ వచ్చేసరికి 37 lakhs అయితే వచ్చింది. ఇది కాకుండా అంటే లైక్ ఇదొక్కటి నాది ఫుల్ అమౌంట్ కాదు, ఫుల్ ప్రాఫిట్ కాదు. దీంతో కాకుండా నాకు పూల్ అకౌంట్ అంటే డిఫరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. కాబట్టి నా ప్రాఫిట్ మొత్తం ఇది కాదు. దీంతో పాటు నాకు డిఫరెంట్ ప్రో కాబట్టి మనం ఫండ్ ఎలా కావాల్సింటే అలా సెగ్రిగేట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మేము ప్రో లీడర్ కాబట్టి మనకు సపరేట్ బ్రాంచ్ ఉంది హైదరాబాద్లో. కాబట్టి లైక్ మన దగ్గర క్లోజ్ టు ఒక 70-80 CR ఉంటుంది. మన డిఫరెంట్ అకౌంట్స్లో డిఫరెంట్ ఫండ్ ఇస్తాం అనమాట. ఫండ్ మేనేజింగ్ అలా చాలా ఉంటుంది. కాబట్టి నా పిఎన్ఎల్ ఇదైతే నేను అగ్రిగేట్ చేసి చెప్తాను మీకు. కానీ ఆ పిఎన్ఎల్ మొత్తం చూపించడం, నా అకౌంట్కి మాత్రం నేను పిఎన్ఎల్ చూపిస్తాను. ఇది నేను చేసే ట్రేడింగ్ అనమాట. ఇది ఓవరాల్గా అప్పుడు ఐ థింక్ ఎవ్రీ మంత్ చూపిస్తున్నాను. ఇది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మే వరకు ఉంది కదా. మే తర్వాత మనకి ఇక్కడ జూన్ నుంచి ఇక్కడ ఉంటుంది చూడండి. జూన్ జూలై ఆగస్ట్. ఓకే, జూన్లో వచ్చేసరికి నేను బ్రేక్ ఈవెన్ క్లోజ్ అయ్యాను. ఈ ఫండ్ వచ్చేసరికి నేను 2 CRతో చేశాను. జూలైలో కూడా 2 CRతో చేశాను. క్లోజ్ టు 0.5% వచ్చింది. ఆగస్ట్లో వచ్చేసరికి ఆగస్ట్ గురించి చెప్తాను. ఆగస్ట్లో క్లోజ్ టు ఒక 2.5% లాస్ వచ్చింది. ప్రజెంట్ సెప్టెంబర్ నడుస్తుంది. ఈరోజు కూడా లాస్ అంటే ఆగస్ట్ నేను ఇప్పటికీ ఒక బ్రేక్ ఈవెన్లో ఉన్నాను, సెప్టెంబర్ బ్రేక్ ఈవెన్లో ఉన్నాను. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి నా పర్ఫార్మెన్స్ చూడండి ఎంత బాగుందో. ఈ ఏప్రిల్ వదిలేసి వస్తుంది, ఎందుకంటే నేను అప్పుడు ఒక SL జంప్ అయింది కాబట్టి నాకు దానివల్ల అంత లాస్ వచ్చింది. ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాని తర్వాత ఇక్కడ వచ్చిన పర్ఫార్మెన్స్ చూడండి, కొంచెం పర్ఫార్మెన్స్ తగ్గింది కదా. ఎందుకంటే మార్కెట్ రేజింగ్ గురించి చేంజ్ ఉంది అనమాట. ఒకప్పుడు మార్కెట్ అంటే నా లాజిక్ ఏదైతే ప్రజెంట్ నేను ట్రేడ్ చేస్తున్నాను పాస్ట్ 3 months నుంచి, అది అప్పుడు బాగా వర్క్ అయ్యేది. ప్రజెంట్ ఆ లాజిక్ అంత వర్క్ అవ్వట్లేదు. ఎక్స్పైరీలో ప్రీమియం జంప్ అయిపోవడం, SL జంప్ అవ్వడం. ప్రజెంట్ SL జంప్ వల్ల నాకు పెద్ద ప్రాబ్లం లేదు. కానీ ఈ ఏదైతే మనకు షేర్ ప్రీమియం ఉందో లైక్ 500 నుంచి 200 వరకు వస్తుంది. ఒకటేసారి 200 నుంచి 300 350 అలా స్పైక్ అవుతుంది. అప్పుడు అయినప్పుడు ఏంటంటే మనం ఏదైతే స్టాప్ లాస్ ప్లేస్ చేసి ఉంటామో మొత్తం స్టాప్ లాస్ని ఒకటేసారి చేసుకుంటుంది అనమాట. అంటే ఒకటేసారి హిట్ అయిపోతుంది. అంటే అండర్లైన్లో మనకు మూవ్ ఉండదు. కానీ ప్రీమియం బిహేవియర్ అలా ఉంటుంది అనమాట. స్పైక్ అయిపోవడం, ఇంజెక్షన్స్ ఇలా వింటూనే ఉన్నాం. మీరు ట్విట్టర్లో ఉంటే ఖచ్చితంగా ఈ మాట వినే ఉంటారు, ఖచ్చితంగా ఇంజెక్షన్స్ అని చెప్పేసి. అది మెయిన్ వచ్చిన ప్రాబ్లం. నా అప్పుడు ట్రేడింగ్కి ఇప్పుడు ట్రేడింగ్కి నాకు డిఫికల్ట్ అయింది అది ఇదే అనమాట, ఈ ఇంజెక్షన్స్. అయినప్పుడు నేను ప్రాఫిట్ తీస్తాను ఖచ్చితంగా. అంటే ఈ జూన్లో ఖచ్చితంగా నేను డిఫరెంట్ స్ట్రాటజీ చేస్తాను, పుట్ బై అని చెప్పేసి. దానివల్ల కొంచెం అంటే ఫస్ట్ టైం చేయడం వల్ల దాంట్లో లాస్ వచ్చింది, ఎందుకంటే జూన్లో ఎక్కువ ట్రెండ్ ఉందన్నమాట. జూలై ఐ థింక్ జూలై ఓల్ట్ అయింది కాబట్టి నేను 0.5 తీశాను. దాని తర్వాత ఆగస్ట్ గురించి చెప్పాలి. ఆగస్ట్ జూలై వరకు అంటే క్లోజ్ టు 1 year వరకు నేను సిస్టమ్ ట్రేడింగ్ అంటే డిస్క్రిప్షన్ చేస్తాను. అంటే ఎవ్రీడే 9:30 నుంచి ఎవ్రీ ఆర్డర్ నేను మాన్యువల్గా పనిచేస్తాను. మాన్యువల్గా అంటే ఆల్గో నుంచి పనిచేస్తాను. మాన్యువల్గా మనం టైప్ చేస్తే ఏముంటుంది, ఒకటి F1 F2 బై సెల్ ఏముండదు. మొత్తం ఆల్గోలో నేను ఎంట్రీ తీసుకుంటాను అనమాట. అంటే డిస్క్రిప్షన్ ఆల్గోని ఎగ్జిక్యూషన్ కోసం యూజ్ చేస్తాను. ఏమైందంటే 1 year నుంచి చేసి బోర్ కొట్టు ఏమో కానీ ఈ
మొత్తం సిస్టమ్ వదిలేద్దాం, అంటే స్టాక్స్లో కోడింగ్ చేసి లైక్ స్ట్రాటజీ ఏం చేసి మొత్తం సిస్టమ్ వదిలేద్దాం అని చెప్పేసి ఒక మంచి సిస్టమ్ ఉంటే మంచి సిస్టమ్ బిల్డ్ చేసింది. ఆ సిస్టమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్గా మేలో 10% ఇచ్చింది. అంటే బ్యాక్ టెస్టింగే కాదు, రియల్ కూడా అప్పటి నుంచి తక్కువ లాట్స్తో చేస్తుంటే మేలో ఇచ్చింది, జూన్లో బాగా ఇచ్చింది, జూలైలో బాగా ఇచ్చింది, జూలైలో ప్లస్ 5% ఇచ్చింది. జూలై చాలా ఓల్టైల్ మంత్, అయినా 5% తీసానంటే ఖచ్చితంగా ఆగస్ట్లో మంచిగా తీస్తాననిపించింది. అందుకని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. అంటే ఇది బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్, ఫిన్ నిఫ్టీ లేదనమాట. చేశాను. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశాను ట్రేడింగ్, అంటే ఆగస్ట్ సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో మ్యాక్స్ డ్రాడౌన్ హిట్ అయిపోయింది. లైక్ క్లోజ్ టు అది నేను మ్యాక్స్ డ్రాడౌన్ అనుకున్న 2%, అది విత్ ఇన్ 3-4 డేస్లో 2% హిట్ అయిపోయింది. నాకున్న ఫండ్ ఎంత క్లోజ్ టు అప్పుడు 5 CR ఉంటుంది మొత్తం అకౌంట్స్లో కలిపి. 5 CR నేను 2% అంటే క్లోజ్ 10 lakhs నాకు లాస్ వచ్చింది. దానివల్ల అంటే ఇంతవరకు నేను ఎప్పుడు అంత లాస్ తీసుకోలేదు. అంటే 2% డ్రాడౌన్ అనేది చాలా చాలా రేర్ కాదు అసలు, నేను ఎప్పుడు తీసుకోలేదు. ఇంతవరకు నా హైయెస్ట్ డ్రాడౌనే 0.7 నుంచి 0.1% ఉంటుంది. అది ఎప్పుడు ఫస్ట్లో అంత డ్రాడౌన్ తీసుకున్నాను. 2% ప్రాఫిట్ వచ్చిన తర్వాత 1% డ్రాడౌన్ ఇవ్వడానికి రెడీగా ఉంటాను అంతే తప్ప ఫస్ట్లో అంత డ్రాడౌన్ తీసుకున్నాను. దానివల్ల నాకు మైండ్ సెట్ చాలా ఖరాబ్ అయింది. దానికోసం నేను విత్ ఇన్ 1 weekలో నాకు మ్యాక్స్ డ్రాడౌన్ హిట్ అయిన తర్వాత నేను ఇంకా ట్రేడింగ్ స్టాప్ చేయాలనుకున్నా. మైండ్ మొత్తం డిస్టర్బ్ అయింది. దానికోసం మొత్తం స్టాప్ చేసి అదే ఇంకా ఎలాగో బ్రేక్ తీసుకున్నామని చెప్పేసి, ఎందుకంటే క్లోజ్ టు 1 year అవుతుంది డిస్కషన్ చేసి ఎవ్రీడే ట్రేడింగ్ చేసి, కాబట్టి బ్రేక్ తీసుకున్నామని చెప్పి ఆగస్ట్ మొత్తం బ్రేక్ చేసుకున్నాను. దాని తర్వాత September 3 ఆఫీస్కి వచ్చాను అనమాట. మొత్తం ఇంటి దగ్గర ఉన్న ఆగస్ట్ అంతా, సెప్టెంబర్ వచ్చి స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేస్తాను మొత్తం స్ట్రాటజీసే కాదు, ట్రేడింగ్ యాప్లో కూడా ఎక్కువ చేయకుండా డైవర్సిఫై చేశాను. అది కూడా ఎలా చెప్తాను చూడండి. ఓకే, ఓవరాల్గా P&L వచ్చేసరికి ఇక్కడ మీకు ఎంత చూపించవచ్చు, క్లోజ్ టు ఇక్కడ నాకు 3 lakhs అయితే చూపిస్తుంది. ఇది నా ఓన్ ఐడి. దీంతో కాకుండా నేను ఫండ్ మేనేజ్మెంట్ చేస్తున్నాను చెప్పాను కదా, ఆ ఐడి కూడా చెప్తాను. ఐడి కూడా మీకు చూస్తాను రండి. ఇదనమాట. ఇది క్లోజ్ టు 40 lakh అయితే లాస్ ఉంది. అంటే ఇది మొత్తం నా ఫండ్ కాదు, నేను క్లయింట్ ఫండ్ కూడా. దీంట్లో నాకు క్లోజ్ టు ఒక 6 lakhs, ఐ థింక్ 6 lakhs లాస్ వస్తుంది అనుకుంటా. ఓవరాల్గా నాకు క్లోజ్ టు ఒక 10 lakhs అయితే లాస్ ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే, నేను ఈ 40 lakhs లాస్ చూపించకుండా జస్ట్ 2-3 lakhs లాస్ చూపించు, కానీ నేను అలా చూపాను. అంటే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి నేను ఏదో ప్రాఫిట్ ఆర్ లాస్ ఉంది ఎవరి మంత్ జెన్యున్గా పోస్ట్ చేస్తాను. ట్విట్టర్లో, దాంతోపాటు యూట్యూబ్లో కూడా జెన్యున్గా పోస్ట్ చేస్తాను. లైక్ ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ, ప్రాఫిట్ అయినప్పుడు తక్కువ, ఇలా చేయించుకోవచ్చు. కానీ నేను ఏదైనా సరే జెన్యున్గా పోస్ట్ చేస్తూ వస్తున్నాను. దాని తర్వాత నేను లైక్ ఏ మంత్ ఎంత వచ్చిందని క్లియర్గా డే వైజ్ చూపిస్తాను. ఇప్పుడు నేను ఎవ్రీడే P&L ట్విట్టర్లో పోస్ట్ చేస్తాను. కావాలంటే మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. టెలిగ్రామ్ లైక్ ట్విట్టర్ ఐడి వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇది జూలై P&L. జూలై P&L ఇది. జూలైలో క్లోజ్ టు నాకు ఎంత 1% వచ్చిందని చెప్పాను కదా, ఇది వితౌట్ ఛార్జెస్, కాబట్టి మీకు ఇక్కడ ఎక్కువ చూపిస్తుంది. ఇది ఓవరాల్గా జూలైలో వచ్చిన జూలైలో వచ్చిన ప్రాఫిట్ 1% అయితే వచ్చింది. యాక్చువల్గా నాకున్న ఫండ్కి 1%, 5 CRకి 1% అంటే 5 lakhs చాలా ఎక్కువ. కానీ నేను లైక్ గ్రీడీనెస్ అని చెప్పాలో ఏమో, కానీ కొంచెం లాస్ సిస్టమ్ చేయడం వల్ల ఖచ్చితంగా అది నా మైండ్ సెట్ని డిస్టర్బ్ చేసింది. దాని తర్వాత జూన్ P&L ఇది. ఎవ్రీడే మనకు లెడ్జర్లో ఎవ్రీ మంత్ నేను ఇక్కడ ట్విట్టర్లో అయితే పోస్ట్ చేస్తుంటాను. అంటే లైక్ యూట్యూబ్లో అయితే మనకి వీడియో చేయడానికి ఎంత టైం పడుతుంది, కానీ ట్విట్టర్లో ఈజీ కాబట్టి నేను పోస్ట్ చేస్తుంటాను. ఇంకా మీకు కూడా ముందే పోస్ట్ చేస్తాను, కావాలంటే మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఎవరి మంత్ P&L ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత మీకు ఇప్పుడు ఆగస్ట్ P&L చూపిస్తాను అండి. ఓకే, ఇది వచ్చేసరికి ఆగస్ట్ P&L చూడండి. క్లోజ్ టు ఒక 5 days చేశాను, 1 week చేశాను మ్యాక్స్ అంతే. నాకు ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 3 days లాస్ వచ్చేసరికి మ్యాక్స్ డ్రాడౌన్ హిట్ అయిపోయింది. పాయింట్ ఏంటంటే, అది మ్యాక్స్ డ్రాడౌన్ క్లోజ్ టు 5-6% డ్రాడౌన్ పోయి మొత్తం రికవర్ అయిపోయి స్ట్రాటజీ ప్రాఫిట్లో క్లోజ్ అయింది. నాకు అర్థమైంది, నాకు ఈ లాజిక్ వర్క్ అవ్వదు. నా లాజిక్ ఎలా ఉండాలంటే, నేను ఎక్కువ లాస్ ప్రాఫిట్ రావాలి, ఎక్కువ లాస్ తీసుకోవాలి ఖచ్చితంగా. అంటే ఈ లాజిక్తో క్లోజ్ టు 1 year నుంచి మనీ ఏం చేశాను అంటే, మార్కెట్లో లాస్ తీసుకున్నాను, కానీ మినిమల్గా లాస్. మంచిగా మార్కెట్ నా స్ట్రాటజీకి అనుకూలించినప్పుడు ఎక్కువ ప్రాఫిట్ తీసుకున్నాను అనమాట. ఆ సిస్టమే నాకు వర్క్ అవుతుంది. ఎందుకంటే ఫండ్ ఎక్కువ, మన డివిడెండ్ ఫండ్ కాబట్టి మనకు 5 CR మీద 2% అంటే క్లోజ్ టు 10 lakhs కాబట్టి మనం జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. అంటే నేను చాలా జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. దానికోసం మొత్తం సిస్టమ్ చేంజ్ చేశాను. ఓకే, P&L చూశాను అనుకుంటా. దాని తర్వాత మీకు చెప్పాను కదా, సెప్టెంబర్ నుంచి కొత్త ఇంకో అకౌంట్ నుంచి ట్రేడ్ చేస్తున్నానని చెప్పేసి. మీకు నా ప్రీవియస్గా మీరు వీడియోస్ చూసి ఉంటే మీకు ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ఒకప్పుడు చెప్పాను ఎక్స్పైరీ స్ట్రాటజీ అని చెప్పేసి. అది మీకు చూడండి, విన్నింగ్ షీట్ చాలా ఎక్కువ ఉంటుంది, లాస్ చాలా తక్కువ ఉంటుంది. చూడండి, ఇది క్లోజ్ టు ఆగస్ట్లో చేసేవాడిని. అప్పుడు మాన్యువల్గా చేసేవాడిని. మేబీ స్పీడ్గా మాట్లాడుతున్నాను అనుకుంటా. మాన్యువల్గా చేసేవాడిని. అప్పుడు అంత ఓల్టేజ్ ఉన్నా కూడా మాన్యువల్ ఎగ్జిక్యూషన్ చాలా ఫాస్ట్ చేసి ప్రాఫిట్ చేసేవాడిని. చూడండి ఎంత విన్నింగ్ షీట్ ఉంటుందో. కానీ ఇప్పుడు అదే స్ట్రాటజీ మంచిగా వర్క్ అవుతుంది లాస్ట్ ఫ్యూ మంత్స్గా చూస్తే. దానికోసం అని చెప్పేసి ఈ స్ట్రాటజీ మొత్తం నేను
ఆల్గో నుంచి చేద్దాం, ఇదే లాజిక్. ఆల్గో నుంచి ట్రేడ్మేట్ ఆల్గో అని చెప్పేసి ఒక ఆల్గో ఉంది, నేను రివ్యూ కూడా చేస్తాను. అంటే ఒక క్లిక్తోనే 150 పాయింట్స్ దూరం పోవడం, ఒక క్లిక్తోనే 150 పాయింట్స్ ఇందామని క్లోజ్ రావడం, ఒక క్లిక్తోనే OTM 2కి వెళ్ళిపోవడం. అంటే లైక్ ఇప్పుడున్న స్ట్రైక్ నుంచి 2 స్ట్రైక్స్ దూరం పోవడం. ఇలా డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, నేను చూపిస్తాను. అది నా లాజిక్ బాగా వర్క్ అవుతుంది. అప్పుడు మాన్యువల్గా ఒక్కొక్క ఆర్డర్ పని చేయాలి, ఇప్పుడు అలా అవసరం లేదు. ఒక క్లిక్ చేస్తే మొత్తం ఆర్డర్ ఎంట్రీస్ మనకు ఆర్డర్ అది ఎగ్జిట్ అవుతుంది, ఎంట్రీ తీసుకుంటుంది. అలా చాలా బాగుంది అనమాట. కాబట్టి అది కూడా ఆల్గో నుంచి చేస్తున్నాను. చూడండి, 31 జూలై నుంచి స్టార్ట్ చేశాను, క్లోజ్ టు 1.5 CR. ఈ అకౌంట్ కొత్తగా స్టార్ట్ చేశాను. అంటే 1.5 CR నాది కాదు, దాంట్లో 50 lakhs నాది, 50 lakhs ప్రశాంత్, 50 lakhs పవన్ది. బట్ లైక్ మాకు ట్రేడర్స్ మన కమ్యూనిటీ ఉంది కాబట్టి మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నాయి ఇక్కడ. కాబట్టి నా ఫండ్ వాళ్ళు మేనేజ్ చేయడం, వాళ్ళ ఫండ్ నేను మేనేజ్ చేయడం ఎంత బాగుంది కదా. అంటే ఇలా డైవర్సిఫై చేశాను. ప్రజెంట్ కూడా 5 CR ఉంది, కానీ 5 CR నేను చేయట్లేదు. 5 CR డిఫరెంట్, ఒక 50 lakhs ఒక అతనికి, 50 lakhs ఒక ఆల్గో ట్రేడింగ్కి, 50 lakhs దీంట్లో ఉంది, అది ఒక 1 CR దీంట్లో ఉంది. లైక్ డిఫరెంట్ ఇది ఓవరాల్గా ఆ డీటెయిల్స్ ఎందుకు లేని ఓవరాల్గా ఇట్లా 5 CR అయితే నేను సెగ్రిగేట్ చేశాను. దానివల్ల ఏమైందంటే నేను లాస్లో ఉన్నా కూడా ఇంకోటి ప్రాఫిట్ చేయడం, వాళ్ళ ప్రాఫిట్. అంటే అది కూడా నేను ఇచ్చిన ఫండ్ అందరూ అగ్రెసివ్ కాదు, అలా అని చెప్పేసి అందరూ డిఫెన్సివ్ కాదు. కొంతమంది అగ్రెసివ్, కొంతమంది డిఫెన్సివ్. నేను చేసేది డిఫెన్సివ్ చేస్తాను, అంటే తక్కువ లాస్ తక్కువ ప్రాఫిట్. ఇంకొంతమంది ఎక్కువ ప్రాఫిట్ తీస్తారు, లాస్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకు తక్కువ ఫండ్ ఇచ్చాను, అర్థమైంది అనుకుంటా. ఇలా నేను డిప్లాయ్ చేశాను, అంటే ఇలా డైవర్సిఫై చేసుకున్నాను. నాకు బెస్ట్ అనిపించింది. దాని తర్వాత ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. ఏదైతే పర్ఫార్మెన్స్ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. నేను అప్డేట్ చేస్తాను ఖచ్చితంగా. ఈ స్ట్రాటజీ అయితే ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను. ఈరోజు వచ్చిన లాస్ వచ్చేసరికి క్లోజ్ టు నాకు సెప్టెంబర్ మంత్ ఈరోజు 33K లాస్ వచ్చింది. లాస్ ఎందుకంటే అంత లాస్ యాక్చువల్గా ఈరోజు నేను అంత లాస్ ఉండేది కాదు. నాకు VPS స్టాక్స్ VPS నాకు వర్క్ అవ్వలేదు, దానివల్ల కొంచెం ఎక్కువ లాస్ తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఓవరాల్గా P&L అయితే ఇది లాస్ట్ 3 months నుంచి అప్డేట్ చేయలేదు అనుకుంటున్నాను. P&L అప్డేట్ చేయలేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అనుకుంటుంటారు వాళ్ళు లాస్లో ఉన్నారేమో అనుకుంటున్నాను. అలా ఏం లేదు. అంటే ఆగస్ట్లో లాస్ట్లో ఉన్నాను, కానీ ప్రీవియస్గా ఓవరాల్గా చూసుకుంటే నేను మంచి అమౌంట్ ఏం చేసాను, మేబీ 50-60 అలా ఉండొచ్చు. కాబట్టి 10 lakhs లాస్ పెద్ద విషయం కాదు. ఖచ్చితంగా మనం మొమెంటం కంటిన్యూ చేద్దాం. దాంతోపాటు నేను పొజిషన్ స్ట్రాటజీ కూడా చేస్తున్నాను. ఇలా నేను అంటే డైవర్సిఫై చేస్తున్నాను. అలా డిఫరెంట్గా డైవర్సిఫై చేశాను. అది ఓవరాల్ ట్రేడింగ్ గురించి. దాని తర్వాత P&L చూపించాను కూడా. ఫ్యూచర్లో కూడా P&L వీడియో చేస్తాను. అంటే ఎవరి మంత్ చేయకుండా ఖచ్చితంగా 3 months ఒకసారైనా యూట్యూబ్ వెళ్ళలేను కాబట్టి P&L వీడియోస్ ఖచ్చితంగా చేస్తాను. దాని తర్వాత ఆఫీస్ కొంచెం తెలిసిందే, ప్రూఫ్ ఆఫీస్ మనకు క్లయింట్స్ ఉన్నారు. క్లోజ్ టు మనకి ఇక్కడ ఓవరాల్గా ట్రేడర్స్ కేఫ్లో క్లోజ్ టు ఒక 300 members వరకు ఉన్నారు. డిఫరెంట్ పూణేలో బ్రాంచ్, బెంగళూరు, మనకు హైదరాబాద్లో ఏమైనా బ్రాంచ్ ఉంది. అంటే ఇప్పుడైతే నేను బ్రాంచ్ స్టార్ట్ చేశాను, ఇక్కడ నుంచి నాకు గ్రోత్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే లైక్ ఇప్పుడు నేను ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నాను, కొంతమంది సిస్టమేటిక్గా పొజిషనల్ ట్రేడింగ్ చేస్తారు, కొంతమంది పెన్నీ ఆప్షన్స్లో చేస్తారు. ఇలా డిఫరెంట్గా చేస్తారు. కాబట్టి లైక్ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవడం, మన నుంచి వాళ్ళు నేర్చుకోవడం, వీటి నుంచి నాకు చాలా హెల్ప్ అయింది. ట్రేడింగ్ గ్రోతే కాకుండా పర్సనల్ గ్రోత్ కూడా. ట్రేడింగ్కి అయితే చాలా బెస్ట్ అని చెప్తాను. ఖచ్చితంగా మీరు ఎక్కడన్నా లోన్లీగా చెప్పకుండా ఖచ్చితంగా కమ్యూనిటీలో బిల్డప్ అవ్వండి. మార్జిన్ కానీ కాదు, కానీ ఐడియాస్ షేర్ అవుతాయి. అది బిగ్గెస్ట్ బెనిఫిట్ అనమాట మీ ట్రేడింగ్ కెరియర్కి. మీరు గమనించుకుంటే అది ఒక 1 year బ్యాక్ చూస్తే ట్రేడింగ్ ఎలా ఉండేది, ఆ ప్రాఫిట్స్ ఎలా ఉండేది. ఒకసారి ప్రోబ్కి వచ్చిన తర్వాత మనకు సపరేట్ ట్రేడింగ్ కమ్యూనిటీ వచ్చిన తర్వాత ఎలా రిజల్ట్స్ అనేది మీరు చూడొచ్చు. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, మేము ప్రజెంట్ ఆఫీస్ ఉంది కాబట్టి దీంతో పాటు ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసాం. ట్రైనింగ్ అంటే మీకు తెలుసు, నేను ఎంత జెన్యూన్ ఉంటాను. ఎవరి మంత్ ప్రాఫిట్ అయినా సరే, లాస్ అయినా సరే, ఇంకా నేను జెన్యూన్గానే పోస్ట్ చేస్తాను. ట్రైనింగ్ కూడా బిగినర్స్ అయితే తీసుకోను. బిగినర్స్ అంటే ఎలా అంటే స్మాల్ క్యాపిటల్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళని తీసుకొని కొంచెం ట్రైనింగ్ ఫీజు కూడా ఎక్కువ ఉంటుంది. మేము ఎలా చేస్తామంటే ట్రైనింగ్ అంటే బేసిక్గా అందరూ చేసే విధంగా ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ ట్రైనింగ్ ఎలా చేస్తామంటే ట్రైనింగ్ తీసుకునే ఫీజు ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ఫుల్ ఎఫర్ట్ పెడతాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఎవ్రీథింగ్ నేర్పిస్తాను. దాని తర్వాత అంటే IPO ఇవన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి, కానీ దీంతోపాటు అడ్వాన్స్డ్గా అంటే మార్కెట్లో థియరీ కాకుండా మనీ ఎలా ఎర్న్ చేయాలి, ఫస్ట్ థింగ్ అది మనీ ఎలా ఎర్న్ చేయాలని ఫస్ట్ థింగ్ నేర్పిస్తాను. దాంతోపాటు నేను చేసే స్ట్రాటజీస్ ఎలా కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే తప్పదు, వాళ్ళ నుంచి మనీ తీసుకుంటున్నాం, ఖచ్చితంగా మనం ఎవరిథింగ్ షేర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత లైక్ ఒక సపోజ్ ఒక కోర్స్ అనుకోండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలా ఒక బిజినెస్ మోడల్ అనుకుంటున్నాను. 1.5 lakhs ఛార్జ్ చేస్తాను. 50,000 అనేది కోర్స్ తీసుకుంటాను. దాని 1.5 lakhs ఛార్జ్ చేస్తాను. 50,000 కోర్సు, ఆ 1 lakh ఏదైతే ఉందో అది బఫర్గా పెట్టి వాళ్ళకు 5 lakhs నేను ట్రేడింగ్ చేపిస్తాను. మాకు ఎలానో ప్రూఫ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఓవరాల్గా వాళ్ళు కోర్సులో జాయిన్ అయినందుకు వాళ్ళకు ఫస్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ మేబీ 1 month or 2 months అది ఇంకా డిసైడ్ చేయలేదు. ఇంకా అంటే ఎవ్రీథింగ్ ఇంకా స్ట్రక్చర్ అవ్వలేదు. ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. క్లోజ్ టు ఒక 5-6 members అయితే ఉన్నారు ఈ బ్యాచ్లో. ఎలా అంటే 50,000 తీసుకొని వాళ్ళకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లైక్ ఎవ్రీథింగ్ నేర్పిస్తాను స్టాక్ మార్కెట్లో. అంటే నేనే కాదు, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు.
మొత్తం నేర్పిస్తాను. నేర్పించిన తర్వాత లైవ్ ట్రేడింగ్ చేయడానికి వాళ్ళకి రియల్ మనీ ఒక 5 lakhs ఇస్తాను. ఆ 5 lakhs ఇచ్చిన తర్వాత ఎలా చెప్తానంటే, ఆ 5 lakhsలో మీరు 1 lakh లూజ్ అయ్యే వరకు నేను మిగతా రిమైనింగ్ 4 lakhs ఇస్తాను. ఎప్పుడైతే వాళ్ళు 70K అదే 90K లూజ్ అయ్యారో వాళ్ళు 5 lakhs ఫండింగ్ స్టార్ట్ చేస్తాను. ఇలా అనమాట రియల్ మనీ. ఒకవేళ వాళ్ళు మంచి ట్రేడర్ అయితే 1 lakh అయితే వాళ్ళు 1 lakh ఆర్ 1.5 lakh 50,000 ఎంత కోర్సు కట్టారు, ఆ కోర్స్ ఫీజు కూడా వాళ్ళు రికవర్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ట్రేడింగ్ స్కిల్ మీద డిపెండ్ ఉంటుంది. దాంతోపాటు మనం ఎలానో మన స్ట్రాటజీస్ చెప్తాం కాబట్టి దాని నుంచి వాళ్ళు మనీ ఎర్న్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని కన్ఫామ్గా ట్రేడింగ్ వచ్చిన తర్వాత వచ్చినంత మాత్రాన ప్రాఫిట్ చేస్తారు ఇలా ఏం కాదు. బేసిక్గా మార్కెట్స్తో పోలిస్తే నేను జెన్యూన్గా ఉంటాను. దాంతోపాటు మనకు మోసం చేయడం రాదు. దాంతోపాటు మనం ఎవ్రీథింగ్ స్ట్రక్చరైజ్ ఉంటుంది మన ప్లాన్. అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్కి ఎలా చెప్పాలి మొత్తం ప్లాన్గా ఉంటాం కాబట్టి మనది డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ అది అంటే కోర్స్ గురించి అప్డేట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి ఇంకా దీంతో పాటు గురించి చేద్దామని చెప్పేసి రెండు కలిసి చెప్తున్నాను. దట్స్ ఇట్ అండి. ఇదే వీడియో. కోర్స్ గురించి కానీ వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద ఈమెయిల్ ఇస్తాను, మెయిల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.